నేను ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం డిస్టిక్ నుండి వచ్చాను. సత్యాగ్రహంకి ఈరోజు ఢిల్లీలో సత్యాగ్రహం జరుగుతుంటే ఈ సత్యాగ్రహంకి నేను పాల్గొన్నాను. నేను కూడా సభ్యుడిగా. ఏ సత్యాగ్రహం? మన భార్య బాధ్యతల యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ సత్యాగ్రహం జరిగింది. ఆ సత్యాగ్రహానికి నేను కూడా సభ్యుడిగా నేను కూడా పాల్పంచుకున్నాను. ఇంచుమించు ఈ సత్యాగ్రహానికి 1500 నుండి 2000 జనాల వరకు అన్ని స్టేట్ల నుండి వచ్చారండి. అలాగే మన స్టేట్ ఆంధ్ర తెలంగాణ నుండి ఇంచుమించుగా 100 మెంబర్స్ వరకు వచ్చారు. అందులో నేను ఒక సభ్యుడు. నేను కూడా ఈ భార్య బాధితుల్లో నేను కూడా ఈ సమస్యల్లో ఇరుక్కుపోయి మా ఆవిడ వేసినటువంటి కేసుల్లో నేను ఇరుక్కుపోయి ఈరోజు ఈ సమావేశానికి అందరితో పాల్పంచుకోవడం జరిగింది. అయితే మోటివేషన్ చేసిన ఎవరు? మోటివేషన్ మాకు సంఘం ఉందండి, బీబీఎస్ సంఘము, అంటే భార్య బాధ్యతల సంఘం అని చెప్పేసి ఉంది. మనకు వైజాగ్లో ప్రతి ఇటువంటి వాళ్ళకి కూడా బాధ్యతలందరికీ కూడా మోటివేషన్ చేస్తుంటారు. నేను కూడా ఒకప్పుడు తెలియక ఇటువంటి సంఘం ఉన్నదని కూడా నాకు తెలియక నేను చనిపోవాలని కూడా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాను. కాకపోతే నాకు ఈ బీబీఎస్ సంఘం అనేది మోటివేషన్ ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ఏమైపోదు అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చి నేను ఈరోజు ఉండగలిగానంటే బీబీఎస్ సంఘం ద్వారా ఉన్నాను. లేదంటే ఈ కేసులో ఈ మానసిక శోభ వల్ల నేను చనిపోవడానికి కూడా అటువంటి డిసిషన్ తీసుకున్నాను. అయితే ప్రతి ఎవ్రీ సండే మనకి మీటింగ్లు అవుతుంటాయి. ఈ మీటింగ్లో మనం ఎలా ఇటువంటి కేసుల నుండి అంటే ఫేక్ కేసులు కరెక్ట్. ఇలాంటి వాటికి మీకు ఫండింగ్ అంటే మాకు ఇంకా ఎక్కడ ఎవరిని ఫండింగ్ ఏమి రాదండి. మా సభ్యుల్లో మేమే అని ఇక్కడ ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టి ఎవరు పర్సనల్గా ఇవ్వాలనుకుంటే ఇవ్వడమే తప్ప కానీ దీనికి ఫండింగ్స్ ఏం లేవు. మాలో మేమే అలాగా నడుపుకుంటూ వస్తున్నాము. వైజాగ్లో 270 మంది చిల్లర ఉన్నాము ఈ సంఘంలో. అయితే నా విషయానికి వచ్చేటప్పటికి మా ఆవిడ నా పైన ఇంచుమించు 4 కేసులు వేసిందండి. ఏమేమి కేసులు? 498A కేసు వేసింది, DVC, MC, అలాగే యాసిడ్ కేసు అని వేసింది. నేను అప్పటికైతే నేను ఇక్కడ అబ్రాడ్లో ఉన్నాను, ఇక్కడ ఇండియాలో కూడా లేను. ఇండియాలో లేనప్పుడు కూడా ఈవిడ దసరాకి అని చెప్పి వెళ్ళిపోయి నేను ఇలా ఇబ్బంది పెడుతున్నాను అందుకే వెళ్ళిపోయాను, ఇంటి నుండి కొట్టేసి తరిమి గెంటేశారని చెప్పేసి ఆవిడ కేసు వేసిందండి. అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు కరెక్ట్గా నన్ను ఎంక్వైరీ చేయలేదు. నేను అదే టైంలో ఎక్కడున్నాను ఇవేమి కూడా విచారించకుండా నన్ను నా ఫ్యామిలీని అరెస్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. అయితే నేను ఇప్పుడు మీరు ఏమైనా బెయిల్ మీద ఉన్నారా? బెయిల్ మీద వచ్చాము. ఎన్ని కేసుల మీద బెయిల్ తీసుకున్నారు? ఒక కేసు అండి, 498 స్టేషన్ బెయిల్ మీద మేము బయటకు వచ్చాము. మా ఫ్యామిలీ యాసిడ్ 324 అది ఓన్లీ కేసు వేసిందే తప్ప దాన్ని అది కూడా బెయిల్లో వచ్చాను. పార్ట్ 1 దీని మీద వచ్చాను. నా పైన ఇలా ఫేక్ కేసు వేసి నన్ను ఇలా చిత్రహింస చేసిందండి. అది ఇలా నేనే కాదు, నాలాంటివి ఎంతోమంది ఈ భారతదేశంలో ఫేక్ కేసుల వల్ల శోభ అనుభవిస్తున్నారు. అయితే దీని అన్నిటికి కారణం ఏంటంటే చట్టాల్లో మార్పు రావాలి. ఒకప్పుడు ప్రాబ్లమ్స్ ఉండేది లేడీస్కి, వాళ్ళకి అనుకూలం కోసం ఈ చట్టాలు ప్రభుత్వం అనేది ఏర్పాటు చేస్తే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు కొంతమంది లేడీస్. దానివల్ల అందరికి కూడా లేడీస్ అందరికి కూడా వీళ్ళు వాళ్ళు కొంతమంది చేసే తప్పుల వల్ల మిగతా అందరికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అయితే ఈ ఫేక్ కేసులు పెట్టడం వల్ల మన భారతదేశంలో రోజుకి హత్య కేసులు అనేవి పెరిగిపోతున్నాయి. దీన్ని అరికట్టాలంటే మన ప్రభుత్వాలు అనేవి ఈ చట్టాల్లో మార్పు తేవాలంటే సమన్యాయం, అటు ఆడ అయినా మగ అయినా ఈక్వల్ చట్టాలు తేవాలి. ఈక్వల్ లా రావాలి. కమిషన్ కావాలంటున్నారు. కమిషన్ అదే మెన్స్ కమిషన్ అనేది రావాలండి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఏమైనా ఒక కమిషన్ ఉంది, వాళ్ళకి లేడీ మహిళా పోలీస్ స్టేషన్లు అని ఉన్నాయి. అలాగే వాళ్ళకి సపరేట్గా ఉమెన్ కమిషన్ అని ఉంది. మనకి ఏ కమిషన్ లేదు. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కంప్లీట్ ఇస్తే కనీసం తీసుకోరు కూడాను. ఇన్సల్ట్గా మనం చూస్తారు. ఎల్లవయ్య నీ భార్యని నువ్వు కంట్రోల్ చేసుకో అన్నట్టు ఒక హీనమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఈరోజు మీకు ఎప్పుడైనా జరిగింది అలాంటి? నాకైతే జరగలేదు. చాలా మంది మా కులీట్లో మేము వెళ్తున్న మీటింగ్లో జరిగిందండి. అయితే వీళ్ళు ఇన్సల్ట్గా చూడడం వల్ల కేసు ఇవ్వడానికి కూడా ఈ రోజుల్లో పురుషులు ఇబ్బంది పడుతున్నారండి. అలాగే మహిళ ఎలాగో వెళ్ళి కేసు పెట్టిందో తీసుకుంటున్నారు. అలాగే మగవాడికి కూడా జరిగేటటువంటి ఇటువంటి అన్యాయాలని వీళ్ళు కేసు పెడితే ఇమీడియట్గా అలాగే యాక్షన్ తీసుకోవాలి. సమానంగా హక్కులు ఉండాలి. వాళ్ళు వేసేటప్పుడు తీసుకున్నప్పుడు అలాగే మగవాడికి కూడా జరిగేటప్పుడు ఈ పోలీసు వాళ్ళ వ్యవస్థ ఈ యొక్క కేసుని తీసుకోవట్లేదు, నమోదు చేయట్లేదు. దానివలన ఈ మానసిక
భరించలేక ఈ పురుషులు ఏమవుతుందంటే రోజు రోజుకి హత్య కేసులు అనేవి పెరిగిపోతున్నాయి. రీసెంట్గా మనం చూస్తే అబ్దుల్ సుభాష్ అనేవి ఇలా చాలామంది మరణిస్తున్నారు. వీటికి కారణం ఏంటంటే చట్టాల్లో మార్పు రావాలి, ఈక్వల్ లా అనేది రావాలి. ఇది లేకపోవడం వలన ఈ రోజు ఈ సమస్య అనేది పెరుగుతుంది. దీని మార్పు కోసం మనం మోడీ గారి వరకు వెళ్ళాలనే ఉద్దేశం మీద ఈరోజు సత్యాగ్రహం అనేది ఇక్కడ జరిగింది. ఈ సత్యాగ్రహంలో భారతదేశం నలుమూల నుండి కూడా బాధ్యతలు ఎంతో మంది ఇక్కడికి వచ్చి పాల్పంచుకొని వాళ్ళ యొక్క సమస్యలను ప్రభుత్వం వరకు తీసుకెళ్ళడానికి కోసం ఇక్కడ ఒక సమావేశం అనేది వాళ్ళ యొక్క ఆవేదన తెలియపరచడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించి ఈక్వల్ తేవాలని మేమందరం కూడా మాట్లాడిన బాధ్యతలందరం కూడా కోరుకుంటున్నామండి.